నాది కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఒక మండలం నుంచి నేను వచ్చాను. మాది పాములపాడండి. ఒకప్పుడు భయంకరమైన లోకంలో బ్రతికిన నా జీవితం, బైబిల్ పక్కన పెట్టుకొని మందాగిన జీవితం, బైబిల్ పక్కన పెట్టుకొని అమ్మాయిలతో భయంకరమైన వ్యభిచారం చేసిన జీవితం నా జీవితం. భయంకరంగా తాగుడు బానిసైపోయి ఎక్కడంటే అక్కడ తాగుతూ పడిపోయి రౌడిజంలో తిరుగుతూ నా బ్రతుకు నాశనం చేసుకున్నానండి. నేను ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్గా ఆయా రాష్ట్రాల్లో కబడ్డీ ప్లేయర్గా నేను కొనసాగుతున్నప్పుడు దేవుడు అంటే దూషించిన నేను, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్లో ఒక రూమ్లో దేవుడు నన్ను దర్శించాడండి. నా కుటుంబం భయంకరమైన ఫ్యాక్షన్స్ కుటుంబంగా నా కుటుంబం పిలువబడింది. నా కుటుంబంలో అనేకులు కత్తులు పట్టిన వాళ్ళు ఉన్నారు. నా కుటుంబంలో అనేకులు చేత బాంబులు పట్టిన వాళ్ళు ఉన్నారు. నా కుటుంబంలో అనేకులు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని నేను. మా అమ్మకు 9 నెలలు ఉన్నప్పుడు మా అమ్మకు భయంకరమైన పెయిన్స్ రావడంతో పాటు మా అమ్మకు ఫుల్ ఫీవర్. మా అమ్మ ఇంచుమించు కోమా స్టేజ్లో అంత ఫీవర్ మా అమ్మకు వచ్చేసింది. నా పితరులందరూ భయంకరమైన విగ్రహాలను చేసేవాళ్ళు. ఎవరు చర్చికి పోయేవాళ్ళు కాదు, ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కాదు. అందరూ విగ్రహారం చేసేవాళ్ళే, అందరూ దేవతలకు మొక్కేవాళ్ళే, అందరూ దేవతలకు నైవేద్యాలు పెట్టేవాళ్ళే, అందరూ ఎల్లమ్మ పుల్లమ్మ కుండలు మోసేవాళ్ళే. మా ఇంట్లో అందరూ ఎప్పుడూ గొడవలు ఉండేవి మా కుటుంబంలో. ఇలా ఉన్న సమయంలో మాకు బాగా అప్పులయ్యాయి. అప్పులైనప్పుడు మా నాన్న డబ్బులు సంపాదించాలి ఏదో ఒక రకంగా అని చెప్పేసి మా నాన్న మాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు. మాంత్రిక విద్యలు నేర్చుకున్న చిన్నతనం నుంచి మా నాన్న మాంత్రిక విద్యలు నేర్చుకోవడం ప్రారంభించాడు. చేతిపడి చేసేవారి వ్యక్తుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి మా నాన్న తిరగడం ప్రారంభించాడు. ఎలా దయ్యాలని ఆకర్షించాలి, ఎలా దయ్యాల్ని వశీకరణ చేసుకోవాలి, ఇవన్నీ ఆయన నేర్చుకున్నాడు. వచ్చిన తర్వాత ఆయన చేసిన చేతిపడి యొక్క ప్రభావము మా ఇంట్లో చాలా భయంకరంగా ఉండేది. తెలియని సౌండ్స్, తెలియని శబ్దాలు ఇంట్లో ఏంట్లో ఒకలాంటి ఏడుపులాగా మా కుటుంబంలో ఉండేవండి. ఆ ప్రభావం చాలా రోజుల వరకు అలానే ఉండేవి. రాత్రి నాకు అమ్మాయి కాల్ చేసి, నాకు నువ్వు గుర్తొస్తున్నావు, నేను ఉండలేకపోతున్నాను అని చెప్తే రాత్రికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంటికి రావడానికి ట్రై చేస్తున్నాను. నేను అంత పిచ్చిలో అంతగా బానిసైపోయిన అమ్మాయికి నేను. అమ్మాయి కొన్నిసార్లు గొడవ జరిగి కొన్నిసార్లు మాట్లాడకపోతే నా తలని గోడ గుద్దుకునేవాడిని. నా చేతులు నేనే కోసుకునేవాడిని. చిన్న చిన్న బ్లేడ్లు తీసుకొని ఒక తాడు తీసుకుని నా చేతులు 2 చేతులు కట్టేసి చెట్టు కట్టేశారండి. కట్టేసి మనం మందుకు స్పేర్ గన్ను కొడతాం. మనం పొలాలకు స్పేర్ చేసినప్పుడు గన్ను ఉంటాయి, అట్లాంటి గన్ను తీసుకొని విపరీతంగా కొట్టారండి నన్ను. నా సాక్ష్యాన్ని నేను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థనతో నా సాక్ష్యాన్ని నేను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమును నమ్మకమైన మా తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభా. ఈ విధంగా మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభా అనేకులు ఎదుట పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాక్ష్యం అనేకులకు చేరులాగా మీరు కృప దయచేయండి. అనేకులు ప్రభా నాలాగా ఎందరైతే లోకంలో బ్రతుకుతున్నారో, లోకానుసారంగా జీవిస్తున్నారో ప్రభా, ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ప్రభా నీ వైపు తిప్పబడుదురుగాక, నీలోనికి వచ్చుదురుగాక తండ్రి. కృప దయచేయండి. పరిశుద్ధాత్మన మీరే సహాయం చేసి ప్రభా మీరే ముందు నడిపించమని నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాది రాయలసీమ ప్రాంతం, కర్నూలు జిల్లా నుంచి నేను వచ్చానండి. నా కుటుంబం భయంకరమైన ఫ్యాక్షన్స్ కుటుంబంగా నా కుటుంబం పిలువబడింది. నా కుటుంబంలో అనేకులు కత్తులు పట్టిన వాళ్ళు ఉన్నారు. నా కుటుంబంలో అనేకులు చేత బాంబులు పట్టిన వాళ్ళు ఉన్నారు. నా కుటుంబంలో అనేకులు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని నేను. మా అమ్మని మా నాన్నకు ఎంతో ఇష్టంగా ఇచ్చారండి. ఒక మంచి కుటుంబానికి మంచివాడని చెప్పేసి మా అమ్మని మా నాన్నకి ఇచ్చినప్పుడు మా నాన్న ఎంతో హృదయపూర్వక ఆమెను స్వీకరించి తనను వివాహం చేసుకున్నప్పుడు మొదటి సంతానంగా మా అన్న పుట్టాడు. 2వ సంతానం నేను పుట్టక ముందుకు మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు మా పెద్దమ్మ గారికి సంతానం లేదండి. సంతానం లేనప్పుడు ఆమె నీకు పుట్టబోయే 2వ సంతానాన్ని నాకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మలకు ఇవ్వాలి. అలాంటి సమయంలో మా అమ్మకు 9 నెలలు ఉన్నప్పుడు మా అమ్మకు భయంకరమైన పెయిన్స్ రావడంతో పాటు మా అమ్మకు ఫుల్ ఫీవర్.
మా అమ్మ ఇంచుమించు కోమా స్టేజ్లో అంత ఫీవర్ మా అమ్మకు వచ్చేసింది. హాస్పిటల్ పెయిన్స్లో ఉన్నప్పుడు మా అమ్మకు మాట్లాడట్లేదంట, పలకట్లేదంట. మా అమ్మ ఫీవర్లో తట్టుకోలేక అలానే పడిపోయిందని చెప్పారు. డాక్టర్లు చూసి వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒకరే బతుకుతారు అని చెప్పారండి. కానీ దేవుని కృపను బట్టి మా అమ్మ క్షేమంగా నన్ను కనగలిగింది. మా అమ్మకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మేమందరం పుట్టుకతోనే క్రైస్తవులం. యేసుక్రీస్తును పుట్టుక నుంచి మేము అంగీకరించాం. క్రైస్తవులు అనగానే మేము పిలవబడుతున్నాం. కానీ భయంకరమైన నామకార్థ జీవితంలో జీవించే వాళ్ళం మేము. నా పితరులందరూ భయంకరమైన విగ్రహాలను చేసేవాళ్ళు. ఎవరు చర్చికి పోయేవాళ్ళు కాదు, ఎవరు యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు కాదు. అందరూ విగ్రహారం చేసేవాళ్ళే, అందరూ దేవతలకు మొక్కేవాళ్ళే, అందరూ దేవతలకు నైవేద్యాలు పెట్టేవాళ్ళే, అందరూ ఎల్లమ్మ పుల్లమ్మ కుండలు మోసేవాళ్ళే. మా ఇంట్లో అందరూ ఎప్పుడు మా ఇంట్లో ఎల్లమ్మను కొలిసేవాళ్ళు, ఎల్లమ్మను మొక్కేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అందరింట్లో ఈ ఎల్లమ్మ పుల్లమ్మ కుండలు ఉండేవి. ఇలా ఉన్న సమయంలో నా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోయింది. ఎప్పుడు గొడవలు ఉండేవి మా కుటుంబంలో. నేను చిన్నతనంలోనే, నేను పుట్టినప్పటి నుంచి నాకు బ్రెయిన్ సరిగా ఉండేది కాదు. నేను అందరూ తిక్కుడు పుట్టాడు మీకు అని అనేవాళ్ళు అందరూ నన్ను. నేను తిక్కగా మాట్లాడేవాడిని, సరిగ్గా మాట్లాడేవాడిని కాదు, సరిగ్గా జ్ఞానం ఉండేది కాదు. నాకు ఎలా బట్టలు వేసుకోవాలో తెలిసేది కాదు, ఎలా తినాలో తెలిసేది కాదు. ఎప్పుడు అల్లరే ఏదేదో మాట్లాడేవాడిని. ఒక్కొని కూర్చొని మాట్లాడుకునేవాడిని నేను చిన్నప్పుడు. అందరూ అన్నారు వీడికి సరిగ్గా బ్రెయిన్ లేదు, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, వీడు ఇంతే అవుతాడు పెద్దగా అయినాక అని అనే వాళ్ళందరూ. అది మా తల్లిదండ్రులకు చాలా అవమానకరంగా ఉండేది. నన్ను చాలామంది ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు పిలుచుకొని నన్ను కూర్చోబెట్టి నాతో చాలా హేళనగా మాట్లాడేవాళ్ళు, నన్ను కించపరిచేవాళ్ళు, నాతో అల్లరి చేసేవాళ్ళు. అందరూ నవ్వుకునేవాళ్ళు నన్ను చూసి. ఇలాంటి సమయంలో ఇలాంటి జీవించడం నేను జీవిస్తున్నానండి. నా బ్రతుకు అలా అయిపోయింది. ఇలాంటి సమయంలో మాకు అప్పట్లో ఇండ్లు లేవు, మేమంతా ఒక కుటుంబంలో జీవించేవాళ్ళం. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, నేను, మా అన్న, మేము నలుగురమే ఒక కుటుంబంగా ఉండేవాళ్ళం. మేము ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వర్షం పడితే వర్షాకాలంలో మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేవండి అంతా. ఆ నీళ్ళను మొత్తం తోడడానికి మాకు మినిమం ఒక రోజు అంతా పట్టేది. మేము అప్పుడు చాలా చిన్న పిల్లలం. ఇంట్లోకి పెద్ద పాములు వచ్చేవి. ఆ పాములు మా కళ్ళ ముందరే తిరిగేవండి. కింద పడుకోబెడితే పాములు గడుస్తాయేమని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఏం చేసేవాళ్ళు అంటే పెట్టెల మీద పడుకోబెట్టేవాళ్ళు. అప్పట్లో చెక్క పెట్టెలు ఉండేవి. ఆ చెక్కల పెట్టెల మీద మమ్మల్ని పడుకోబెట్టేసి మమ్మల్ని ఉంచేవాళ్ళండి. సరిగ్గా బాత్రూమ్లు కూడా ఉండేవి కాదు. ఇలాంటి కుటుంబంలో మేము జీవించాం. చాలా పేదరికం. ఒక్క పూట కొన్నిసార్లు తిండి కూడా సరిగ్గా ఉండేవి కాదు. మా తల్లిదండ్రులు రాత్రి పగలు కష్టపడి సంపాదించి మాకు తెచ్చి పెట్టేవాళ్ళు, మమ్మల్ని ఉన్నతంగా చదివించాలి అని. ఇలా ఉన్న సమయంలో మాకు బాగా అప్పులయ్యాయి. అప్పులైనప్పుడు మా నాన్న డబ్బులు సంపాదించాలి ఏదో ఒక రకంగా అని చెప్పేసి మా నాన్న మాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు. మాంత్రిక విద్యలు నేర్చుకున్న చిన్నతనం నుంచి మా నాన్న మాంత్రిక విద్యలు నేర్చుకోవడం ప్రారంభించాడు. అనేక మంది వేదాంతుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి, చేతిపడి చేసేవారి వ్యక్తుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి మా నాన్న తిరగడం ప్రారంభించాడు. వారితో కలిసి స్నేహం చేశాడు. ఎలా చేయాలి చేతిపడులు, ఎలా అంతరాలు కట్టాలి, ఎలా వాటిని తయారు చేయాలి, ఎలా దయ్యాలని ఆకర్షించాలి, ఎలా దయ్యాల్ని వశీకరణ చేసుకోవాలి, ఇవన్నీ ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకొని దయ్యాలని పిలుచుకునేవాడు, తన మీదకి తెప్పించుకునేవాడు. ఈ విధంగా చేయడం, తిరగడం ప్రారంభించాడు మా నాన్నగారు. నాకు జ్ఞానం లేక నేను తిరుగుతున్నాను. జ్ఞానం లేక నేను ఏం చేస్తానంటే నాతో పాటు ఎవరైనా నన్ను స్నేహితులు పిలిస్తే మాకు కేసుగాలు ఉండేది, చెరువు కట్టలు. ఆ చెరువు కట్టలకి మేము ఈత పోయేవాడిని. ఒకరోజు నిండు చెరువు కట్ట, వాటర్ ఫుల్ వచ్చేసాయి. నాకు తెలియకుండా అందరూ పైనుంచి దూకుతున్నారు పెద్దవాళ్ళు అని చెప్పేసి నేను కూడా పైనుంచి పోయి దూకాను. దూకితే మొత్తం నీళ్ళలో మునిగిపోయాను. ఇంకా కొట్టుకొని పోతున్నాను నేను. ఆ రోజు నేను చనిపోవాలి. ఒక బ్రదర్ వచ్చి నా చేయి పట్టుకొని నన్ను గట్టుకు లాక్కొచ్చాడు. ఆ రోజు నేను బ్రతికాను. అయినా కూడా నేను మారలేదు. మళ్ళీ ఒకసారి అందరూ వెళ్తుంటే అందరితో పాటు మళ్ళీ ఒకసారి వెళ్ళాను.
అప్పుడు మెట్ల దగ్గర కూర్చొని, మెట్లు ఉండేవండి, ఆ మెట్ల దగ్గర కూర్చొని నేను చిన్నగా నీళ్ళలో ఆడుకుంటున్నాను. కానీ ఆడుకునేవాడిని చిన్నగా మెట్లలోకి దిగి పూర్తి మెట్టుకు వెళ్ళిపోయేసరికి నేను పూర్తిగా మునిగిపోయాను. ఇంకా నేను ఎవరికి కనిపించట్లేదు, నా చేతులు కూడా ఎవరు కనిపించట్లేదు. వేరే బ్రదర్ వచ్చి లోపలికి దిగినప్పుడు అప్పుడు లోపల నేను ఇంకా లాస్ట్కు కొස්සకి ఇంకా ఊపిరి కూడా ఆడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ బ్రదరు, ఇంకో బ్రదరు నన్ను చేపి కాళ్ళు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు. అప్పుడు నేను పడిపోయాను, ఇంకా ఊపిరి ఆడక. అలా నేను ఒకసారి తప్పించబడ్డాను. ఇంకోసారి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అందరూ పండగని వెళ్తే నేను కూడా వాడితో పాటు వెళ్ళాను. నేను చాలా చిన్న పిల్లవాడిని కాబట్టి నేను ఆడుకునేవాడిని. ఆడుకునే సమయంలో ఒక ఇంటి దగ్గర బట్టలు వేసుకుంటారు. ఆ బట్టలు ఆరేసే తీగకి కరెంటు షాకు కనెక్షన్ ఉంది. నాకు తెలియకుండా నేను ఇసుకలో ఆడుకుంటూ కరెంట్ తీగను పట్టుకున్నానండి. ఒక్కసారిగా కరెంట్ నా బాడీలోకి మొత్తం పాస్ అయి నేను ఒక్కసారిగా గాల్లోకి, నా బాడీ మొత్తం గాల్లోకి లేచింది. ఇంకా నా చేతులు, నా బాడీ మొత్తం పూర్తిగా రెడ్ అయిపోయి ఇంకా నేను పూర్తిగా వేలాడిపోతున్నాను. అప్పుడు ఒక సిస్టర్ వచ్చి ఆ తమ్ముడికి ఏదో అవుతుంది అక్కడ అని ఓ సిస్టర్ నన్ను తాకంగానే ఆ సిస్టర్కి కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆ సిస్టర్ గట్టిగా అరిచింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ కరెంట్ వైర్ని ఒక పెద్ద కర్ర తీసుకొని కొడితే ఆ కరెంట్ వైర్ నన్ను విసిరేసింది దూరాన. నేను దూరాన పడిపోయాను. నేను ఆ రోజు అనుకున్నారు అందరూ నేను చనిపోయానని. నన్ను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు ఇంజెక్షన్ చేయించి టాబ్లెట్లు వేసిన తర్వాత ఒక 4-5 గంటలకి నేను నార్మల్ అయ్యాను. నేను నార్మల్ అయ్యానే కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ అందరిని చూస్తున్నాను, నా చేతులు కూడా కదిలించట్లేకపోతున్నాను. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ మళ్ళీ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ యథావిధిగా నార్మల్ అయ్యానండి. అప్పటి నుంచి నాకు అనారోగ్యం సరిగా ఉండేది కాదు. బాడీలో బ్లడ్ నిలబడేది కాదు. ఊరికే సిక్నెస్ అయిపోయేవాడిని, ఊరికే ఇంకా ఇదైపోయాను. జ్వరం వచ్చేది, ఊరికే ఏదన్నా చిన్న రోగం వచ్చినా చాలా ఇదైపోయేవాడిని, కృంగిపోయేవాడిని. ఏదో ఇంకా ఎప్పుడు ఒక పేషెంట్ ఐసీయూలో పేషెంట్ ఎలా అయితే పడిపోతాడో ఆ విధంగా నేను పడిపోయేవాడిని, అనారోగ్య పరిస్థితులు బాగోలేక. ఇలాంటి సమయంలో మా నాన్న ఇంకా భయంకరంగా తిరగడం ప్రారంభించాడు. ఎవరికంటే వారికి చేతుబడులు చేయడము, దురాత్మలను తన ఒంటిపై పిలుచుకోవడము. మా నాన్న 3-4 రోజులు అడవిలో పోయి పూజలు చేసేవాడు. తనతో పాటు నిమ్మకాయలు, డజన్ల నిమ్మకాయలు, పూలు, నిమ్మకాయలు, అలాగే ఉదికడ్డీలు, కుంకుమ, పసుపు ఇవన్నీ తీసుకుపోయేవాడు. కొత్త బట్టలు తీసుకొని పోయి అడవిలో పూజలు చేసేవాడండి ఆయన. పూజలు చేస్తూ ఇంకా మంత్రశక్తుల కొరకు ఇక మా నాన్న భయంకరమైన 3-4 రోజులు అడవిలో కూర్చొని పూజలు చేసి ఇంటికి వచ్చేవాడండి. మా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. మా ఇంట్లో అసలు చెప్పేవాడు కాదు, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏమవుతున్నాడో ఏం మాకు తెలీదు. అలానే వెళ్ళిపోయి అలానే అలివిడిలో ఉండేసి ఆయన ఇంటికి తిరిగి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఆయన చేసిన చేతిబడుల యొక్క ప్రభావము మా ఇంట్లో చాలా భయంకరంగా ఉండేది. తెలియని సౌండ్స్, తెలియని శబ్దాలు ఇంట్లో ఏంటో ఒకలాంటి ఏడుపులాగా మా కుటుంబంలో ఉండేవండి. ఆ ప్రభావం చాలా రోజుల వరకు అలానే ఉండేవి. ఒకానొక దినాన ఈయన బాగా పూజలో ఉండి చేసి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అమ్మని వేధించడం ప్రారంభించే దురాత్మలు. మా అమ్మకు భయంకరమైన ఇంకా దురాత్మలు పట్టేశాయి. అప్పుడే టైంలో మా బాబాయ్ చనిపోయాడు. తర్వాత ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే మా బాబాయ్ పేరు మీద చెప్పి మా అమ్మని చాలా సతాయించడము, మా అమ్మని చంపాలని ప్రేరేపించడము, కలలో చంపడానికి రావడము, లేస్తే చంపడానికి రావడము ఇలా చేస్తున్నాయి అని ఒక దర్గాకు తీసుకెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో ఒక కొత్త చీరను, ఇంకా రకరకాలమైన వస్తువులు, పూజకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ తీసుకొని దర్గాకి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్నప్పుడు ఆ దయ్యాన్ని ఆయన బంధించాడు. ఆయన బంధించాడని మేము కూడా అనుకున్నాము. కానీ ఆ బంధించిన వ్యక్తి ఆ దయ్యాలను బంధించలేకపోయాడు. అవి మళ్ళీ ఇంటికి వచ్చి యథావిధిగా మనుషుల్ని సతాయించడం ప్రారంభించాయి. ఈ విధంగా సతాయిస్తున్న సమయంలో మా కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. మా నాన్న ఇంకా ఇదే పిచ్చి, ఇదే లోకం అనుకొని తిరుగుతున్నాడు. మేము బాగా వాస్తులను నమ్మేవాళ్ళం, మేము బాగా సిద్ధాంతాలను నమ్మేవాళ్ళం.
ఎంత వాస్తుల పిచ్చి అంటే మాకు, మేము కట్టిన ఇల్లుని ఒక సిద్ధాంతి గారు మా ఇంటికి వచ్చి ఎందుకు ఇలా కట్టాడు ఈ ఇల్లును, ఇది వాస్తు బాగోలేదు కదా, దీన్ని కూల్చి ఇంకో దిక్కు కట్టండి, ఈ దిక్కు అసలు వాకిలు ఉండవదని చెప్తే మేము ఏం చేసామంటే అండి, మా ఇల్లు సగం మొత్తం కూల్చివేసి ఇంకో సైడ్గా డోర్స్ మాకి రోడ్ సైడ్ కాకుండా అవతల సైడ్గా మేము ఇల్లు కట్టేసాం. కట్టేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఇంకొక ఆయన వచ్చాడు. మాకు రాత్రుల సమయంలో మా ఊర్లో కాటి పాపలు అనే వాళ్ళు తిరుగుతారు, బుడబొక్కల వాళ్ళు, కాటి పాపల వాళ్ళు, వీళ్ళు తిరిగారు. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రుల పూట్లో ఊర్లలో తిరుగుతారు. వాళ్ళు తిరిగితే ఊర్లో దయ్యాలు ఉండవని, ఏ శక్తులు ఆ ఊర్లో పనిచేయవని అదొక నమ్మకంగా వాళ్ళు తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారంటే మా నాన్నకు కూడా ఇది చేసే అలవాటునే కాబట్టి వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు. కూర్చొని మా ఇంట్లో మాట్లాడుతూ మా నాన్నకు చెప్పేవాళ్ళు. ఒక ఆయన రాత్రి వచ్చాడండి, రాత్రి వచ్చి 1-2-3 వరకు మా ఇంటి దగ్గర ఉండి మా నాన్నకు చెప్పాడు, మీ బాత్రూమ్ ఎందుకు ఇలా కట్టారు, ఈ బాత్రూమ్ ఇలా కట్టడం వల్లనే మీ ఇంట్లో శ్రమలు, ఈ బాత్రూమ్ ఈ విధంగా మీరు కట్టడం వల్లనే మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఇది వాస్తు సరిగ్గా లేదని చెప్తే మేము ఏం చేసామంటే మా బాత్రూమ్ మొత్తము కూల్చివేసి ఇంకో చోట కట్టడానికి మేము ప్రయత్నించాం. ఓహో, మా ఇంట్లోనే సమస్య ఉంది, మేమే సరిగ్గా పని చేయట్లేదు, మేమే సరిగ్గా వాస్తుల ప్రకారం మేము నడవట్లేదు అనుకొని మేము కాస్త ఇంకా సిద్ధాంతులు చెప్పిన ప్రకారం మా ఇంటికి వచ్చి చెప్పిన వారి మాటలు మేము వింటూ నడుచుకుంటూ ప్రారంభించాం. ఈ నడిచే విధానంలో చాలా అప్పులు అయ్యాయండి. మా నాన్న ఎవరైతే మంచి సిద్ధాంతి, మంచి వేదాంతి అంటే మా నాన్న ఏం చేసేవాడు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. ఎంత అడిగితే అంత అండి. వాళ్ళు తెచ్చిన అంతరాలు, తాయెత్తులు మాకు ఇంట్లో ఇచ్చేవాళ్ళు. మా నాన్నకి ఎప్పుడు అంతరాలు ఉండేవి. ఆ సిద్ధాంతులు చెప్పిన మాటలు మా నాన్న ఏం చేస్తాడంటే తెచ్చిన తాయెత్తుల అంతరాలని మా ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టేవాడు. బండల కింద కానీ, గూళ్ళులో కానీ, లేకుంటే ఎక్కడన్నా గోడలకి హోల్స్ వేసి ఆ గోడల అంతరాలు పెట్టి వాటిని మూసేయడం, ఇలా చేసేవాడు. ఇంకా మా నాన్న ఎప్పుడు వాటితో మాట్లాడాలని చేసి బాగా వాటిని ఆకర్షింపజేశాడు. అంటే నుగ్గులు వేసి వాటిని ఆకర్షించడము, ఇలా చేస్తూ ఆయన ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చాడు దురాత్మలను. ఆ దురాత్మల ఆకారాలు మా ఇంట్లో కనిపించేవండి. అవి పూర్తిగా మా ఇంట్లో నివాసం ఉండిపోయాయి, పూర్తిగా మా ఇంట్లో కాపురం ఉండిపోయాయి. వాటి ఆకారాలు మా నాన్న చాలా క్లియర్గా స్పష్టంగా చూసేవాడు గోడలపైన. అవి నాకు చెప్తున్నాయి, నాతో మాట్లాడుతున్నాయి, నేను ఇది చెయ్యాలంట, ఇది చేస్తే మనకు మంచి జరుగుతుందంట అని ఇవి చెప్తుంటే మా నాన్న వాటి ప్రకారం నడిచేవాడు, వాటిని మాకు చెప్పేవాడు. మేము కూడా వినేవాళ్ళమండి. ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే అన్నీ కనుక్కొని అన్నీ చూసి వెళ్ళేవాళ్ళం మేము. మా నాన్న పొద్దున్న లేచి, మా నాన్న పని అంటే పొద్దున్న లేచి బీరువాకు టెంకాయ కొట్టి, ఊదికట్టెలు తిప్పి, బీరువాకు దండేసి ఇంకా అప్పుడు ఆయన బీరో ఓపెన్ చేస్తాడండి. డబ్బులు కూడా ఒక మంచి వైట్ క్లాత్లో పెట్టి లోపల బీరువాలు పెట్టి తాళాలు వేసేవాడు మా నాన్న. వాటిని పూజ చేసిన తర్వాతనే డబ్బులు బయటకు తీసేవాడు. అంతరంగా పూజలు చేసేవాళ్ళం మేము. ఇంట్లోనే పూజలు చేసేవాడు మా నాన్న, ఇంట్లోనే టెంకాయలు కొట్టేవాడు, ఇంట్లోనే ఊదికట్టెలు అంటించేవాడు. ఎక్కడికైనా పూజ వస్తే వాటికి సంబంధించిన ప్రతిదీ కుంకుమ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో తెచ్చి మాకు పెట్టేవాడు. విభూతి పూసుకునే వాళ్ళం మేము. ఇలా ఉన్నామండి. ఇలా చేస్తూనే మేము చర్చికి పోయేవాళ్ళం. నేను భయంకరమైన నామకార్థ జీవితంలో జీవించడం ప్రారంభించాను. చర్చికి పోయి యథావిధిగా ఇంటికి వచ్చి సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, ఇవన్నీ చేసామండి మేము. మే నెల 10వ తేదీలో మా సైడు నందికొట్కూరులో జాతర జరుగుతుంది, మేరీమాతది. అక్కడికి పోయేవాళ్ళం. అక్కడికి పోయి రాత్రంతా అక్కడ జాగరణలో పాల్గొనేవాళ్ళం. అక్కడ టెంకాయలు కొట్టేవాళ్ళం. మా వాళ్ళైతే కొందరు చీరలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ముడుపులు కట్టేవాళ్ళు మేరీమాతకి, మంచి జరగాలని, మంచి చేస్తుంది మాకు మేరీమాత అని. మేము కూడా నిజం అనుకొని ఇవన్నీ మేము కూడా ఆచారాలు చేసేవాళ్ళమండి. మా పెళ్ళిళ్ళు చాలా భయంకరమైన ఆచారాలు నడుస్తాయి. ఇంటికి తోరణాలు కట్టడము, మాడి ఆకులతో రాగి చెట్టు దగ్గర పోయి అక్కడ టెంకాయ కొట్టి అక్కడ కూర్చొని అందరం బొరుగులు కలుపుకొని తినేసి అక్కడ మంచి పూజ చేసి ఈ విధంగా అక్కడ నుంచి మేము ప్రారంభించేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత మంచి తోరణాలు వేసి ఇంటి చుట్టూ మొత్తం మామిడి ఆకులు, టెంకాయ మాటలు ఇవన్నీ కట్టేసిన తర్వాత నలుగులు వేస్తారండి. ఆ నలుగులకు వాళ్ళతో పాటు నేను కూడా తోలు పెళ్ళి కొడుకులాగా కూర్చునేవాడిని. వాళ్ళు వేసే నలుగులు నాకు పూసేవాళ్ళు, నేను బొట్టు పెట్టుకునేవాడిని.
ఇల్లు తిరిగే వాళ్ళం. అక్కడ పెట్టే 5 మంది అలా కూర్చొని భోజనం చేయాలి ప్రతి ఇంట్లో. ఆ విధంగా మేము కూడా భోజనాలు చేసేవాళ్ళమండి. చేసి ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి డీజేలు కానీ డ్రమ్స్ కానీ పెడతారు. ఆ డీజే పాటలకు ఆ డ్రమ్స్కు నేను భయంకరమైన డ్యాన్సులు వేసేవానండి. మా ఇంటిలో నెత్తులు తీస్తారు పెళ్ళి కొడుకుకి. ఇవన్నీ బాగా ఆచారాలు మా ఇంటిలో ఉండేవి. నాకు డ్యాన్స్ అంటే భయంకరమైన పిచ్చి. నేను బాగా సినిమా పాటలకు డ్యాన్స్లు వేసేవాడిని. ఇంట్లో ఎవరు లేకుండా ఇంట్లో పెట్టుకొని భయంకరమైన డ్యాన్సులు వేస్తూ నడిచేవాడిని నేను. ఈ విధంగా నేను జీవించడం ప్రారంభించానండి. నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో యేసుక్రీస్తు నాతో పాటే పడుకోవాలి. రాత్రిలో నేను నిద్రపోయే సమయంలో బైబిల్ పక్కన పెట్టుకొని నీవు కూడా నిద్రపోవాలి, నీవు కూడా దేవునివి కదా, నీకు కూడా నిద్ర వస్తుంది కదా. తెలియని వయసులో నేను బైబిల్ పక్కన పెట్టి నేను బెడ్షీట్ కప్పుకోవడం మాది, బైబిల్ కూడా బెడ్షీట్ కప్పేవాడిని. నువ్వు కూడా పడుకో నాతో పాటు దేవుడా అని. ఇలా ఉన్న వ్యక్తిని నేను. నా చిన్నతనంలో సండే స్కూల్ వెళ్ళేవాడిని. ఎప్పుడు చర్చిలో పరిచర్య చేసేవాడిని నేను. ఆచరణలు చేస్తూనే లోకానుసారంగా జీవిస్తూనే చర్చిలో పరిచయం చేసేవాడిని నేను. చర్చిలో కసులు కొట్టడము, సాపలేయడము, చర్చిలో పాటలు పెట్టడము, చర్చిలో మైకులు అరేంజ్ చేయడము, ఇవన్నీ నేను చేసేవాడిని నా చిన్నతనంలోనే. ఇలాంటి సమయంలో నేను ఒక వయసుకు వచ్చానండి. ఒక వయసుకు వచ్చిన తర్వాత నా జీవితం ఇంకా బాగా పాడైపోయింది. దేవునికి మా నాన్న పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. నా తల్లిదండ్రులు కూడా దేవునికి దూరం అయిపోయాడు. మా అన్న కూడా ఒక అమ్మాయిని లవ్ చేసి అన్యజనుల అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత మా అన్న కూడా లోకంలో కలిసిపోయాడు. అందరిని దేవుని వదిలేసాం అందరూ. నేను కూడా దేవుని వదిలేసిన తర్వాత నేను దేవునిలో ఉన్నాను, కానీ నామకార్థంగానే వెళ్తున్నాను అప్పుడు కూడా. అప్పుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందండి. ఒకరోజు మా తల్లిదండ్రులు నన్ను ఏమన్నారంటే, మా అమ్మ ఇంట్లో వాళ్ళు పడుకుంటే నేను ఆట పట్టించడానికి మా అమ్మను డోర్ బయట ఉండి, అక్క మీ కొడుకు ఎక్కడికో పారిపోయినాడు, మీ కొడుకు దెబ్బ తగిలింది అని గట్టిగా చెప్పాను. మా అమ్మ వాళ్ళు కంగారు బయటకు వచ్చి చూస్తే నేనే ఆ మాట. ఆ రోజు మా అమ్మ నన్ను భయంకరంగా కొట్టిన తర్వాత మా అమ్మ ఒక మాట అనింది, నువ్వు మా కడుపులో పుట్టలేదురా, నువ్వు ఎవరికో పుట్టింటే ఎత్తుకొచ్చుకొని పెంచుకుంటున్నామేమని చెప్పిందండి. ఆ రోజు నుంచి నా తల్లిదండ్రులు నేను భయంకరంగా దూషించేవాడిని, భయంకరంగా తిట్టేవాడిని నా తల్లిదండ్రులు నేను. నా తల్లిదండ్రులు ఎవరు నాకు చెప్పండి, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను బాగా వేధించేవాడిని. మా నాన్న నన్ను భయంకరంగా కొట్టేవాడు, ఎందుకంటే నాకు మైండ్ సరిగా ఉండేది కాదు కదా. నేను నిండు బావిలో 2 కాళ్ళు బావిలో కాలు చాపుకొని నీళ్ళు ఆడించుకుంటూ బావిలో కూర్చున్నాను నేను. ఒకసారి వేరే ఆమె చూసి నన్ను బావిలో నుంచి తీయకపోయింటే నేను నిండు బావిలో ఆ రోజే చనిపోవాలి. ఇలా ఉన్న జీవితం నా జీవితం. ఎన్నో ప్రమాదాలు నా జీవితంలో, ఎన్నో యాక్సిడెంట్లు. ఆ తర్వాత నేను ఇంటర్లో ఎస్వి యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చిందండి. తిరుపతిలోకి అప్లై చేసినప్పుడు సీట్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ సీట్ రావడం జరిగింది. కానీ నాకు హాస్టల్ సీట్లు ఫిల్ అయిపోయాయని చెప్పేసి హాస్టల్ సీట్ రాలేదండి. అయినా నేను రికమెండేషన్ అవి తెచ్చుకొని ట్రై చేశాను, నాకు రాలేదు. కానీ చెప్పేసి నేను ఇంకా అక్కడ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు టీసీ తీసుకోవడం ఒకసారి మాట్లాడడానికి వెళ్ళాం తిరుపతికి. వెళ్తే అక్కడ ప్రిన్సిపాల్ చూద్దామని చెప్పాడు. అప్పుడు నేనేం చేశానంటే తిరుపతికి వెళ్ళాను. తిరుపతి గుడికి వెళ్ళాం, తిరుమలకి. అదంతా అక్కడ ప్రదర్శనలు చేసి అక్కడ చూసుకొని అక్కడ దేవుని దర్శించి వచ్చి అదంతా రాత్రంతా మేము స్టే చేసి వచ్చేటప్పుడు ఇంకా ఇది కుదరదని చెప్పేసి టీసీ తీసుకొని వచ్చేసాను ఇంటికి. వచ్చిన తర్వాత ఒక కాలేజీలో జాయిన్ అయ్యానండి. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు చాలామంది స్నేహితులు పరిచయం అయ్యారు. అంతా మంచిగా సాఫీగా జరుగుతూ ఉంది. నేను ఆ స్కూల్లో లీడర్గా వర్క్ చేశాను. ఏఎస్ఎఫ్గా నేను అక్కడ జాబ్ చేస్తూ, అక్కడ ఏఎస్ఎఫ్గా ఉంటూ, స్కూల్ పీపుల్ లీడర్గా నేను అక్కడ ఉంటూ, అసెంబ్లీ నడిపిస్తూ నేను ఈ విధంగా ఉండేవాడిని స్కూల్లో, కాలేజ్లో. ఈ విధంగా నా కాలేజ్ లైఫ్ కొనసాగుతున్న తర్వాత నా కాలేజీలోకి ఒక అమ్మాయి ఎంటర్ అయిందండి. అప్పుడే ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి నాతో మాట్లాడేది కాదు ఫస్ట్లో. బాగా నన్ను చూస్తేనే ముఖం తిప్పుకొని పోవడం, నన్ను తిట్టడము, నన్ను దూషించడం ఇలా జరుగుతుంది. ఆ సమయంలో నేను ఇంకో అమ్మాయిని లవ్ చేసిన అదే కాలేజీలోనే.
ఆ అమ్మాయితో నేను తిరగడము, నేను మాట్లాడడము ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి ఏదో తెలియని ఒక అసూయ ఈ అమ్మాయికి పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి నన్ను ఎప్పుడైనా నేను కనిపిస్తే నాతో మాట్లాడడం, నన్ను పలకరించడం ఇలా జరుగుతుంది. ఆ పరిచయం కాస్త మాది ప్రేమగా మారిపోయిందండి. మేము ఒకరినొకరిని ప్రేమించుకున్నాం. ఎంతలాగా అంటే ప్రాణంగంతగా నేను అమ్మాయిని ప్రేమించానండి. నేను ఎందుకు అంత రాగా ప్రేమించడానికి కారణం అంటే, మా అమ్మ నన్ను ఒకసారి చిన్నప్పుడు నువ్వు నాకు పుట్టలేదని చెప్పింది కదా, ఆ మాట నా హృదయంలో ఉండేది. ఆ రోజు నుంచి నేను ఇంకా నా చిన్నతనం నుంచి నా యవ్వన దశ వరకు, నాకు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇచ్చే వరకు ఆ మాట నా మనసులోనే ఉంది. మా అమ్మ వాళ్ళందరూ ఒక చోట కూర్చొని అన్నం తింటే నేను వాళ్ళతో కూర్చొని అన్నం తినేవాడిని కాదు. ఒక మూల కూర్చొని అందరు తిన్న తర్వాత నేను ఒక్కొని తినేవాడిని. అందరూ ఒక చోట కూర్చొని పడుకుంటే, అందరూ కూర్చొని మాట్లాడుకుంటే నేను వాళ్ళ దగ్గర ఉండేవాడిని కాదు. నేను దూరంగా ఉండేవాడిని. దూరం కూర్చొని ఎప్పుడు ఏడ్చేవాడిని. నన్ను ఎవరు కన్నారు? నా తల్లిదండ్రులు ఎవరు? నన్ను ఎందుకు వీళ్ళు పెంచుతున్నారు? ఎందుకు నన్ను తీసుకొచ్చుకుంటానని నా బంధువుల ఇంటికి కూడా నేను పోయేవాడిని కాదు. అందరూ మా అన్నని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. మా అన్న ఏది అడిగితే అది కొనిచ్చేవాళ్ళు. ఏది కావాలంటే అది, ఏ కాలేజీ అంటే ఆ కాలేజీ, ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు మా అన్నకి ఇచ్చేవాళ్ళు. నన్ను ప్రతిదీ లెక్క అడిగేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఏం చేసావు, ఎక్కడ ఖర్చు చేసావు, ఎందుకు ఖర్చు చేసావు, ఇలా అడిగేవారు నన్ను. ఒక దినాన మా ఊర్లో కేసీ కెనాల్ అని ఒకటి ఉంటుంది, వాగు. అక్కడ ఒక బ్రదరు నించొని ఫోన్ మాట్లాడుతున్నాడండి. నేను అటుగా వెళ్తున్నప్పుడు ఆయన నన్ను పిలిచి, ఇదిగో ఈ అమ్మాయి నేను చేసుకుపోయే అమ్మాయి, ఈ అమ్మాయితో ఒకసారి ఫోన్ మాట్లాడంటే నేను మాట్లాడాను. నేను చిన్న వయసు కదా, నాకు తెలియదు. మాట్లాడిన తర్వాత ఆ బ్రదర్ నాకు డబ్బులు ఇచ్చి చాక్లెట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు నాతో పాటు వస్తావు, మేము నిన్ను పెంచుకుంటామని చెప్పారు వాళ్ళు నాకు. ఈ మాట నేను ఇంటికి వచ్చి మా నాన్నకు చెప్తే మా నాన్న నన్ను భయంకరంగా కొట్టాడు. ఈ విధంగా అప్పటి నుంచి నా తల్లిదండ్రులను ద్వేషిస్తూ వాళ్ళ మీద ఒక అసూయను పెంచుకున్నానండి నేను. ఆ సమయంలోని ఈ అమ్మాయి పరిచయమైనప్పుడు ఈ అమ్మాయిలోనే నేను అమ్మని చూసుకునేవాడిని. ఆ అమ్మాయిని కొన్నిసార్లు నేను అమ్మ అని పిలిచేదాన్ని. ఈ విధంగా నా జీవితం కొనసాగుతుంది. నేను బాగా ఇంకా అమ్మాయికి అలవాటు అయిపోయాను. ఇంకా అమ్మాయి చూడకపోతే ఏదో నరకంలాగా అనిపించేది నాకు. నా కాలేజీ 9 గంటలకు స్టార్ట్ అవుతుందంటే నేను 7:30కే కాలేజీకి పోయేవాడిని అమ్మాయి కొరకు. అమ్మాయితో మాట్లాడడము, కొన్నిసార్లు అన్నం తినకుండా పోయేవాడిని. మధ్యాహ్నం అన్నం తినేవాడిని కాదు. అన్నం తినే గ్యాప్లో ఈ అమ్మాయితో మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి ఈ అమ్మాయితో మధ్యాహ్నం అన్నం తినకుండా అమ్మాయితో రూమ్లో కూర్చొని మాట్లాడేవాడిని నేను. ఎన్నో కవితలు అమ్మాయి పేరు మీద కూర్చొని కవితలు రాయడము, బుక్కులే కవితలు రాశాను నేను. ఒక పెద్ద లాంగ్ నోట్లో ఎన్నో కవితలు, 1000 కవితలు రాశాను బుక్ల మీద. ఇలా నేను కవితలు రాస్తున్న సంగతిలో నేను ఒక అమ్మాయి వెంపడి తిరుగుతున్న సంగతి మా స్కూల్లో, మా కాలేజీలో ఒక సార్కు తెలిసింది. ఆ సారు సీక్రెట్గా నేను ఉన్నప్పుడు వచ్చి నా నోట్స్ తీసుకున్నాడండి. నా నోట్స్ తీసుకొని ఆ నోట్స్ మొత్తం నా కళ్ళ ఎదుటే దాన్ని అంటించినప్పుడు నా హృదయం ఎంతగానో వేదనలోకి గురైపోయింది. తెలియని దుఃఖం, వేదన, బాధ. ఇంకా అమ్మాయి సరే వదిలేలే అని చెప్పిందండి. ఆ సమయంలో నాకు అవకాశాలు వచ్చాయి స్పోర్ట్స్ తరపున. నేను ఫ్లోర్ బాల్, కబడ్డీ ఇవన్నీ నేషనల్స్ ఆడేవాడిని నేను. ఒకరోజు నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళాను. ఉత్తరప్రదేశ్ మెరట్ జేఆర్ గ్లోబల్ అకాడమీలో నేను నా నేషనల్స్ ఆడుతున్నానండి. అప్పుడు నాకు 17-18 సంవత్సరాల వయసు. ఈ 17-18 సంవత్సరాల వయసులో నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నాకు ఒకరోజు కాల్ చేసిందండి. అది నాకు బాగా గుర్తు. అది డిసెంబర్ 24వ తేదీ రాత్రి నాకు అమ్మాయి కాల్ చేసి, నాకు నువ్వు గుర్తు వస్తున్నావు, నేను ఉండలేకపోతున్నాను అని చెప్తే రాత్రికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంటికి రావడానికి ట్రై చేస్తున్నాను నేను. అంత పిచ్చిలో అంతగా బానిసైపోయిన అమ్మాయికి నేను. అమ్మాయి కొన్నిసార్లు గొడవ జరిగి కొన్నిసార్లు మాట్లాడకపోతే నా తలని గోడకు గుద్దుకునేవాడిని. నా చేతులు నేనే కోసుకునేవాడిని. చిన్న బ్లేడ్లు తీసుకొని డెస్క్లను కొట్టేవాడిని. గోడలను నా చేయిని గోడకు గట్టిగా గుద్దేవాడిని. గట్టిగా అరిచేవాడిని. ఇలా నేను ఇదైపోయి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసేవాడిని. నాతో మాట్లాడకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటాను, చేయి కోసుకుంటానని చేయి కోసుకునేవానండి. నా స్నేహితులు అందరూ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది పిచ్చి అని చెప్తే కూడా నేను వినేవాడిని కాదండి.
ఈ విధంగా బాగా బానిస అయిపోయాను. ఆ అమ్మాయి నన్ను బాగా నమ్మేసింది. ఇంకా మేమిద్దరము చదువుతున్న సమయంలో నేను ఒకరోజు యూపీ నుంచి వస్తున్నప్పుడు, ఢిల్లీలో నుంచి వస్తున్నప్పుడు, ఢిల్లీలో నేను ఒక తాజ్మహల్ కొన్నాను. ఆ తాజ్మహల్ తీసుకొచ్చి నేను అమ్మాయి గిఫ్ట్గా ఇస్తే అమ్మాయి తీసుకోలేదు. ఇది మా ఇంట్లో తెలిస్తే నన్ను అడుస్తారు, నన్ను కొడతారు, ఎక్కడిది నీకు ఎవరు ఇచ్చారని కొడతారు, వద్దని చెప్పింది. ఆ తాజ్మహల్ నేను అమ్మాయి కొరకు తెచ్చాను కనుక నా బ్యాగ్లో పెట్టుకుని తిరిగానండి నేను. ఆ తాజ్మహల్ కాస్త మా కాలేజీలో ఒకరి నుంచి ఒకరు తెలిసి ఏకంగా మా ప్రిన్సిపాల్ దగ్గరకు పోయింది. మా ప్రిన్సిపాల్ నన్ను కాలేజీలో పిలిచి ఆ తాజ్మహల్ని ఇంకా మా మేడం తీసుకుపోయి తాజ్మహల్ ప్రిన్సిపాల్ గారి దగ్గర పెడితే నేను చెప్పాను, ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను, మేనేజ్ చేశాను. మా ప్రిన్సిపల్ ఇలా చేస్తున్నావు, నేను సస్పెండ్ చేస్తానని చెప్పాడు. మీ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇస్తా అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళంటే నాకు చాలా భయం. కంప్లైంట్ ఇస్తారంటే భయపడి కామున్నాను. ఇలాంటి సమయంలో నేను కాలేజీలో బాగా గొడవలు చేసేవాడిని. మా ప్రిన్సిపాల్ ఒకరోజు నన్ను కొట్టాడని ఏఎస్ఎఫ్ఐకి, సిపిఎం పార్టీ లీడర్లకి, TV9 వాళ్ళకి, వీళ్ళకి అందరికీ ఫోన్ చేసి చెప్పాను, మా ప్రిన్సిపల్ నన్ను కొట్టాడు, నన్ను సతాయిస్తున్నాడు అని. అందరిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టించాను అని. ఇంకా ఇలా ఉన్నప్పుడు నాకు వాళ్ళ పవర్ తెలిసింది. ఓహో, నేను కూడా పార్టీలో తిరగాలి, నేను కూడా ఏఎస్ఎఫ్ఐ దాంట్లో చేయాలి, నేను కూడా న్యాయాలు చేయాలి, నేను కూడా విద్యార్థుల పక్షాన పోరాడాలి అని ఏఎస్ఎఫ్ఐ దాంట్లో లీడర్గా నేను తిరగడం ప్రారంభించానండి. దాని ద్వారా కొంతమందిని మంచి లీడర్ని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఎక్కడైనా మాట్లాడడం కానీ, ఎక్కడైనా ధర్నాలు చేయడం కానీ వాళ్ళతో పాటు నేను కలిసి వెళ్ళేవాడినండి. ఈ విధంగా తిరుగుతున్నాను ప్రారంభించాను. అప్పటి నుంచి నాకు రౌడీజం ప్రారంభమైంది. నా కాలేజీలో నేను కూర్చునే డెస్క్ పైన ఎప్పుడు కూడా ఒక పెద్ద రాడు నేను నా పక్కన పెట్టుకునేవాడిని. గ్రూప్లో గొడవలు జరిగితే ఈ రాడ్లు తీసుకొని గొడవలకు పోయేవాడిని నేను. ఇలా తిరుగుతున్న సమయంలో నేను మా ప్రిన్సిపల్కి తెలిసి వీడి వల్లనే ఇదంతా, వీడు ఈ గ్రూప్లో చెడ్డవాడు, గ్రూప్కి చెడ్డ పేరు తెస్తున్నాడు వీడని నన్ను సస్పెండ్ చేశాడు కొన్ని నెలలు. కాలేజీకి రాకుండా మళ్ళీ ఎదాగోలా మా సార్ని అడుక్కొని నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిన సమయంలో నా ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఈ అమ్మాయికి నాకు మాటలు లేని పరిస్థితి. ఈ అమ్మాయికి నేను బాగా బానిస అయ్యాను కదండి. రాత్రి 9 గంటలకు నేను ఫోన్ స్టార్ట్ చేస్తే 5 దాకా నేను ఫోన్ మాట్లాడేవాడిని. అంత భయంకరంగా ఫోన్కు బానిసైపోయిన జీవితం. కొన్నిసార్లు అమ్మాయి మాట్లాడడానికి ఫోన్ లేకపోతే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలని నేను రికార్డులు పెట్టుకొని వినేవానండి. రికార్డుల ద్వారా ఎన్నోసార్లు ఏడ్చిన జీవితం నాదే. అమ్మాయి నా నరాలు అమ్మాయి ఉండిపోయింది. పడుకున్న లేచిన అమ్మాయే, నిద్రలో కూడా అమ్మాయే నాకు. ఇలా ఉన్న సమయంలో నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి నాకు చాలా గ్యాప్ వచ్చిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది, పలానా వాళ్ళ అబ్బాయి మా అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు అని. ఆ అమ్మాయిని కట్టుదిట్టం చేశారు, మాట్లాడనివ్వకుండా. ఇలా ఉన్న సమయంలో చాలా డేస్ అయింది, అప్పటికి 10-15 రోజులు అవుతుంది నేను అమ్మాయితో మాట్లాడక. ఉండలేకపోతున్నాను, తిండి తినలేకపోతున్నాను, నిద్ర రావట్లేదు, ఏం చేస్తానో తెలీదు. అంత మెంటల్గా ప్రవర్తిస్తున్నాను. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కోపడిపోతున్నాను, కొట్టడానికి పోతున్నాను, తిడుతున్నాను. ఇలా సాగిందండి జీవితం. ఒకరోజు అమ్మాయి తన పొలంలో ఉందని అమ్మాయి కోసం వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. నన్ను చెట్టుకు కట్టేసి, ఒక తాడు తీసుకున్న 2 చేతులు కట్టేసి చెట్టుకు కట్టేశారండి. కట్టేసి మనం మందుకు స్పేర్ గన్ను కొడతాం, మనం పొలాలకు స్పేర్ చేసేటప్పుడు గన్ను ఉంటాయి, అట్లాంటి గన్ను తీసుకొని విపరీతంగా కొట్టారండి నన్ను. అయినా నేను మారలేదు. ఆ అమ్మాయి వాడిని ఏమైనా చేస్తే నేను చచ్చిపోతా అంటుంది, ఆ అమ్మాయిని ఏదైనా చేస్తే నేను చచ్చిపోతాను అంటున్నాను. ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టారు, నన్ను విపరీతంగా కొట్టారు. నా కుటుంబాలు భయంకరం, ఫ్యాక్షన్స్ ఫ్యామిలీ. నా తల్లిదండ్రులకి చెప్పారు, నా తల్లిదండ్రులు వచ్చారు, గొడవ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పరువు తీశానని మా నాన్న సహించలేకపోయాడు. నన్ను భయంకరంగా కొడుతూ, మా నాన్న నన్ను ఇంట్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అంటే నేను ఎక్కడున్నాలో తెలియక మా అమ్మ మాటని మా బంధువుల మాటని నేను కొద్ది రోజులు బెంగళూరుకి వెళ్ళిపోయానండి. బెంగళూరులో పుల్లారెడ్డి స్వీట్స్ దాంట్లో బెంగళూరులో జాబ్ చేస్తున్నా. అయినా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. పడుకున్న అమ్మాయే, కూర్చున్న అమ్మాయే, సరిగ్గా తిండి తినేవాడిని కాదండి.
ఇలాంటి సమయంలో కొన్ని నెలలు నేను అక్కడ చేస్తున్నప్పుడు నాకు తెలిసిందండి అమ్మాయికి పెళ్ళయిందని. అమ్మాయికి పెళ్ళయిందని ఎప్పుడైతే నాకు తెలిసిందో తట్టుకోలేకపోయానండి. సరిగా తినడం మానేశాను. ఒక పూట అన్నం తింటే 2 పూటలు అన్నం తినవని కాదు, సమాధుల్లో, గుళ్ళల్లో, రోడ్లంపట్టి పిచ్చోండాక తిరిగేవానండి నేను. నా బాధ తట్టుకోలేక నన్ను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడంటే అక్కడ పడడం, ఎక్కడంటే అక్కడ పడుకోవడం, ఏది పగలు ఏది రాత్రి తేడా తెలియని పరిస్థితి. అంత పూర్తి డిప్రెషన్స్కి వెళ్ళిపోయాను నేను. ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు ఏడవడమే, ఎప్పుడు దుఃఖమే నా జీవితంలో. అందరూ మోసం చేశారు, అందరూ వదిలేశారు కదా, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోతుంది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది, ఏడవడం అండి. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు అంటే భయంకరమైన అసహ్యం పుట్టింది. నేను చిన్నప్పటి నుంచి చర్చికి పోతాను, ఇంతరాగా యేసుక్రీస్తు నేను ప్రేమించాను కదా, నేను అడిగిన ఒక్క కోరిక యేసయ్య నా కోరిక నెరవేర్చలేకపోయాడే. నేను దేవుడు అంటే ప్రతి కోరికలు తీర్చేవాడు కదా, నేను అడిగిన ఒక చిన్న కోరిక తీర్చని దేవుడు ఏం దేవుడు అసలు అని భయంకరంగా దూషించావని యేసుక్రీస్తుని. నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి కూడా సిగ్గేసేది. అందుకే ఎక్కడ కూడా నేను క్రైస్తవునని చెప్పేవాడిని కాదు అసలు. ఎవరన్నా మీరేంటో అని అడిగితే నేను రెడీస్ అని చెప్పేవాడిని, లేకపోతే పలానా కులం అనే వ్యక్తి నేను అని ఇలా చెప్పుతూ తిరగడం ప్రారంభించానండి నేను. అలాంటి సమయంలో నాకు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చిందండి. కోవిడ్లో జాబ్ వచ్చినప్పుడు నేను కోవిడ్లో ఉద్యోగం చేస్తున్నాను కరోనా పేషెంట్ దగ్గర. హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్న సమయంలో నాకు కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారండి. స్నేహితులంపటి తిరుగుతూ నా స్నేహితులు తిరిగేళ్ళందరికీ భయంకరమైన తాగుడు అలవాట్లు ఉంది. అందరూ భయంకరమైన గంజాయి మాల్ కొట్టేవాళ్ళు. మాల్ తాగుతూ ఇష్టానుసారంగా ఎక్కడంటే కక్కుంటూ ఆ గంజాయి కైపులో 2 రోజులు 3 రోజులు అలానే ఉండేవాళ్ళు. అలాంటి స్నేహితులతో తిరగడం ప్రారంభించాను. నాకు కూడా తాగుడు అలవాటు నేర్పాలని వాళ్ళు, నేను తాగే కూల్ డ్రింక్స్లో కానీ లేకుంటే నేను తాగే జ్యూస్లలో కానీ కొంచెంగా రోజు కొంచెం అలా ఇవ్వడం ప్రారంభించారు. ఒకరోజు ఇంకా నేనే అడిగాను, నాకు ఒకసారి పోయాను రా నేను తాగుతానని. ఆ రోజు డైరెక్ట్ ఇచ్చారండి వాళ్ళు. ఆ రోజు తాగినప్పుడు నాకేం అనిపించలేదు, ఊరికే జస్ట్ అలా లైట్ కళ్ళు తిరుగుతున్నాయి అని నేను చెప్పాను. కానీ అది కాస్త నాకు అలవాటు అయిపోయిందండి పూర్తిగా. ఇంకా వాళ్ళతో పాటు తాగడం తిరగడం ప్రారంభించాను నేను. నాకు అప్పటి నుంచి ఇంకా డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పుట్టింది. తాగి సినిమా థియేటర్లో డ్యాన్స్లు వేయడము, డీజేలకు పోయి డ్యాన్స్లు వేయడము, వినాయక చవితిలకు. నాకు డ్రమ్స్ అంటే భయంకరమైన పిచ్చి. నేను భయంకరమైన సికార్ డ్రమ్స్ కొట్టేవాడిని నా చిన్నతనం నుంచి. ఈ సికార్ డ్రమ్స్ అప్పుడు వినాయక చవితి సికార్ డ్రమ్స్కి వస్తే ఆప్షన్లు వస్తే బాగుంటుందని బాగా తాగేసి సికార్ డ్రమ్స్లో కొట్టడము, వినాయక చవితిలో పోవడం, వినాయకుడు నేను తయారు చేసి మా చుట్టుపక్కల పిల్లలందరినీ గ్యాదర్ చేసి నేను కూడా వినాయక చవితి చేసేవాడిని. స్వీట్స్ తీసుకురావడం, స్వీట్స్ వంచడము, మేము కూడా నిమజ్జనం చేసేవాడిని. ఇలా చేసేవాడిని నేను బాగా. ఇంకా దేవుని వదిలేసాను పూర్తిగా. గుళ్ళంపడి తిరగడం ప్రారంభించాను. శ్రీశైలం, యాగంటి, సంగమేశ్వరం, తిరుపతి, ప్రతి ఒక్క గుళ్ళి గోపురాన్ని తిరిగానండి నేను. ఈ విధంగా తిరుగుతూ ప్రారంభించానుగా. పూర్తిగా లోకానుసారంగా తిరగడం ప్రారంభించానుగా. ఘోరమైన పాపంలో బ్రతకడం ప్రారంభించానుగా. ఈ విధంగా తాగుతూ తిరుగుతున్న జీవితం నాది. ఇలాంటి సమయంలో నేను రౌడీ షీటర్లను పడి తిరగడం ప్రారంభించాను. అప్పటికి నేను మ్యాచెస్ ఆడేవాడిని. కబడ్డీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ చోట్ల నేను బాగా మ్యాచెస్ ఆడేవాడిని. నేనేంటంటే ఒక రౌడీగా తిరగాలి, నాకంటే ఒక పేరు ఉండాలి రౌడీజంలో అని బాగా ఎక్కడికి పోయినా గొడవలే. ఛత్తీస్గఢ్లో భయంకరమైన గొడవ జరిగిందండి. నాకు ఒక ప్లేయర్కి భయంకరంగా గొడవ పడేసాం. కోచులు వచ్చిన ఆపట్లేదు, నేను గొడవ పడట్లేదు. వచ్చిన వాళ్ళందరూ తన్నేస్తున్నాను. ఆ బ్రదరు బట్టలు చినేదాకా కొట్టానండి. వచ్చిన వేరే కోచ్ని, మేడాన్ని కోచ్ని, ఆమెను భయంకరంగా తిట్టాను. ఇంకో బ్రదర్ ఇడిపించడానికి వస్తే ఆ బ్రదర్ను కొట్టాను. అలా భయంకరమైన గొడవలండి. రాత్రి పంచాయతీ జరిగితే మా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఆయన రాత్రి వచ్చి కొట్టాడు. ఆయన మీద గొడవ వేసుకున్నాను నేను. ఈ విధంగా ఎక్కడ పోయినా గొడవలే. ఈ విధంగా గొడవలు తిరుగుతున్నాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత డ్యూటీ చేస్తూనే రౌడీ షీటర్లంపడి తిరుగుతూ నా వెనకబడి ఎన్ని టైం బ్లేడ్లు ఉండేవండి, సర్జికల్ బ్లేడ్లు. ఎందుకంటే నేను అనస్థీసియా టెక్నీషియన్గా జాబ్ చేశాను.
ఆ అనస్థీసియా టెక్నీషియన్స్ అప్పుడు నేను సర్జరీస్కి పోయేవాడిని. సిజరీన్ కేసులకు కానీ, ఆర్థో కేసులకు కానీ, యూఆర్జీ కేసులకు కానీ, ఈ కేసులకు పోయేవాడిని. అప్పుడు ఆ సర్జికల్ బ్లేడ్లు నేను నన్ను కొన్ని తీసుకుని నా పర్సులో పెట్టుకునేవాడిని, నా వెనకమ్మడి పెట్టుకునేవాడిని. ఎనీ టైం నా పర్సులో ఎప్పుడు ఓపెన్ చేస్తే పర్సులో డబ్బులు కాదు ఉండేది, సర్జికల్ బ్లేడ్లు కనిపించేవి. ఎందుకురా ఈ బ్లేడ్లు అంటే ఎవరో ఒకరికి ఏదో ఒక రీజన్ చెప్పేవాడిని. నా మైండ్లో ఎప్పుడు అంటే ఎవరినన్నా చంపాలి, చంపి ఫేమస్ అయిపోవాలి, హైలైట్ అయిపోవాలి, మనము అనేకులకు తెలిసిపోవాలి, మన దగ్గరకు అనేకులు రావాలి అన్నది ఒక పిచ్చి. ఈ పిచ్చిలో రాజకీయ నాయకులంపటి తిరగడం ప్రారంభించాను. ఎమ్మెల్యేలంపటి, ఎంపీలంపటి, వాళ్ళకు సంబంధించిన మనుషులంపటి నేను తిరుగుతూ నేను ఈ విధంగా తిరగడం ప్రారంభించానండి. ఈ జాబ్ చేస్తున్నప్పుడు చాలామంది పరిచయం అయ్యారు. భయంకరమైన బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని సెటిల్మెంట్లు, దందాలకు తిరగడము, గొడవలకు పోవడము, పంచాయతీలకు పోవడము, ఇలా చేస్తున్నానండి నేను బాగా. ఇలా తిరుగుతున్న సమయంలో నాకు ఇంకో అమ్మాయి పరిచయం అయిందండి. అప్పటికి నాకు పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత పెళ్ళి చేసుకున్నాను కానీ భార్యని సంతోషంగా ఉంచునని కాదు, మా భార్యని చిత్రహింసలు పెట్టి కొట్టేవాడిని. రూమ్లో వేసి రోకల్ బండ తీసుకొని కొట్టేవాడిని. కొన్నిసార్లు నా తలలో నేనే రోకల్ బండతో కొట్టుకునేవానండి. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి అడిచేవాళ్ళు, రాత్రి ఎందుకు అంత గట్టి గట్టిగా అడుస్తున్నారు, ఎందుకు అంత గట్టి గట్టి గొడవ పడుతున్నారు మీరు అని. నేను వాళ్ళని కూడా తిట్టేవాడిని, ఇంటి ఓనర్లను కూడా తిట్టేవాడిని. నేను నీకు డబ్బులే కదా కావాల్సిన, డబ్బులు వారేస్తున్నాం కదా, మా ఇంట్లో పంచాయతీ నీకేం అవసరం అని బాగా గద్దించేవాని వాళ్ళను. మా భార్య ఎట్టుపోలేని పరిస్థితి, మా అమ్మ వాళ్ళకి చెప్పలేని పరిస్థితి, వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి. ఈ విధంగా ఉందండి నా జీవితం. ఈ విధంగా ఉన్న సమయంలో నేను రౌడీ షీటర్లంపడి తిరుగుతున్నప్పుడు ఓ రోజు ఒక కేసులో నేను ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను దొరకక మా అమ్మల్ని వారం వరకు జైల్లో పెట్టారు పోలీసులు. అట్లా ఎవ్వరికి నెమ్మది లేకుండా నా తల్లిదండ్రులలో దుఃఖము, ఎప్పుడు వారు నన్ను కరడమే పాపము అనేంత స్థితికి నేను దిగజారిపోయానండి. బాగా దిగజారిపోయి వాళ్ళకు వేదన, దుఃఖము, మనోవేదన కలిగించాను. ఇంటికి ఒక రోజు పోతే 2 రోజులు ఇంటికి పోయేవాను కాదు. మా భార్య ఒక్కతే ఇంట్లో ఉండేదండి. ఈ విధంగా జీవించమని భయంకరమైన అనుమానపు పక్షిని, అనుమానం ఎక్కువ, తిరిగి స్నేహితుల మీద కూడా అనుమానం. నాకు నా వెనక నన్ను కూడా భయంకరంగా అనుమానించేవాని నేను. అంత అనుమానపు పిచ్చిలో బ్రతికిన జీవితం అంటే నాది. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇంకో అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయిది ఉత్తరప్రదేశ్. అమ్మాయిని లవ్ చేశానండి. పెళ్ళి ఈ భార్య ఉన్నా కూడా అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయికి తెలియదు నాకు పెళ్ళి అయిన సంగతి. నాకు పెళ్ళి కాలేదనుకోని అమ్మాయి నాతో మాట్లాడేది. ఆ అమ్మాయి అంపటి తిరగడము, అమ్మాయి అంపటి ఎంజాయ్ చేయడము, గుళ్ళకు పోవడము, పార్టీలకు పోవడము, ఇవన్నీ నేను తిరిగేవాడిని. ఒకరోజు మా భార్యకి తెలిసిందండి. అట్ట ఆ అమ్మాయికి తెలిసింది నాకు పెళ్ళైన సంగతి. అట్ట అమ్మాయి మాట్లాడుకుంటుంది. ఈ పక్క ఇంటికి వచ్చి అండి ఆ అమ్మాయికి ఫోన్ చేసి, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను. మా భార్య పక్కనే ఉందండి. నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను, నేను ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటాను, నేను చేతులు కోసుకుంటాను అని ట్యాబ్లెట్లు వేసుకోవడము, చేతులు కోసుకోవడము, బాధ పెట్టడము, వేదన చేసుకోవడము, నాకు నేనే కొట్టుకోవడము. నా కత్తేంది, నేను తీసుకునే ఒక బ్లేడ్ ఉంటుంది, అది నా కడుపులో ఇలా నుంచి ఈ భాగం వరకు నేను కోసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా నాకు ఇక్కడ కాటు ఉంటుంది కడుపుకి. అలా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి మనసు మార్చి మళ్ళీ నా వెనకమ్మడి తిప్పుకోవడము. ఆమెకు వచ్చిన డబ్బులంతా నాకు పెట్టేదండి. మేము హోటళ్ళకి తిరగడానికి, గుళ్ళకు తిరగడానికి, పార్టీలకు తిరగడానికి ఇలా వాడేవాడిని నేను అమ్మాయి డబ్బులల్లా. ఇంకా మా భార్య అడ్డం వస్తుందని చెప్పేసి మా భార్యని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి ఈ యూపీ అమ్మాయి ఎంపటి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయానండి జాబ్కు. అక్కడ జాబ్ చేస్తున్నానండి నేను. జాబ్ చేస్తూ ఇంకా ఈ అమ్మాయితో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నన్ను ఇంకా బాగా లవ్ చేసింది. బాగా ఉన్నాం, బాగా తిరుగుతున్నాం. నాకు తాగే అలవాటు ఉంది కాబట్టి నేను అమ్మాయికి కూడా అలవాటు నేర్పానండి. మేము ఇద్దరం కలిసి తాగేవాళ్ళం. ఇలాంటి సమయంలో నాకు అప్పుడే ఇంటర్నేషనల్ సెలెక్షన్ వచ్చింది. నేను రాజస్థాన్ జైపూర్లో ఆల్ ఇండియా ఓపెన్ నేషనల్ గేమ్స్లో నేను పాల్గొన్నప్పుడు నాకు ఇండియా టీం తరఫున సెలెక్షన్ వచ్చిందండి. నేను ఇండియా టీం సెలెక్ట్ అయ్యాను. నేను నేపాల్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయితో నేను హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి నాకు ఒకరోజు హ్యాండ్ ఇచ్చిందండి. ఈ అమ్మాయి కూడా మాట్లాడడం మానేసింది. తట్టుకోలేకపోయాను. నరాలకు ఇంజెక్షన్స్ వాడేవాని, ట్యాబ్లెట్లు వాడేవాని, 2-3 రకాల మందులు ఒక గ్లాస్లో కూర్చొని తాగేవానండి నేను. అలా బాగా తాగుడుకు బానిసైపోయాను. హైదరాబాద్లో తినడానికి లేదు, ఉండడానికి లేదు. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళు నీదేం బతుకురా, ఆ బ్రతకడం కంటే నువ్వు చచ్చిపోవడం మేలన్నారండి.
నువ్వు ఇంటికి వస్తే మందు పెట్టి చంపుతాం నీకు, నువ్వు రావద్దు ఇంటికి అసలు. పందిని ఏ విధంగా అయితే కోస్తారో ఆ విధంగా కోసి నేను చిత్రహింసలు పెట్టి చంపుతావు, నువ్వు రావద్దు, నువ్వు చచ్చిపోయావు, అసలు నువ్వు లేవు మాకు అని చెప్పారండి. అంత సతాయించినండి తల్లిదండ్రులు, అంత వేదనకి గురి చేసినండి. నా భార్య నిండు గర్భిణండి, మా భార్య ఎంతో వేదనలో ఉంది. నేను కనీసం చూడడానికి పోయినాను కాదు, కనీసం మాట్లాడికి పోయినాను కాదు. అంత వేదనలో, అంత మనోవేదనకి తనకు గురి చేసి నేను వేదన పడుతూ, నేను బాధపడుతూ, ఈ అమ్మాయి మోసం చేసింది కదా, నన్ను అందరూ మోసం చేశారు కదా, అందరూ వదిలేశారు కదా నన్ను. స్నేహితులకు ఫోన్ చేస్తే స్నేహితులు ఫోన్ ఎత్తునోళ్ళు కదండి, స్నేహితులు అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, నా నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అదే స్నేహితులకు ఒకప్పుడు నేను బిర్యానీ తినిపించి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసినానండి నేను. కానీ నేను కష్టాలు ఉన్నప్పుడు ఏ స్నేహితులు నన్ను ఆదుకోలేదు. నా బంధువులు కూడా మాట్లాడడం మానేశారు, నన్ను వదిలేశారు పూర్తిగా. అందరూ పో అన్నారు, ఏం బతుకులు అనేది అని అన్నారండి. నాతో పాటు ఎవరైనా తిరగాలంటే కూడా భయపడేవారు. అంత భయంకరమైన వ్యభిచారం, వాయు వరుసలు లేకుండా తిరిగేవాడిని. వేరే స్టేట్లో కొడితే అక్కడ ఉన్న స్టేట్ల అమ్మాయిలతో తిరిగేవాడిని. నాతో పాటు డాక్టర్స్ని రూమ్లో పెట్టుకొని అమ్మాయిలతో విపరీతంగా తాగేవాడిని. అమ్మాయిలు అబ్బాయిలు అందరం తాగేవాళ్ళం. తాగి ఇష్టం వచ్చిన అమ్మాయితో పాపం చేసిన జీవితం అండి నాది. ఇదే బైబిల్ పక్కన పెట్టేయండి, ఇదే బైబిల్ పక్కన పెట్టుకొని మందాగాను నేను. ఇదే బైబిల్ పక్కన పెట్టి ఇలా అమ్మాయిలతో వ్యభిచారం చేసిన జీవితం అండి నాది. యేసుక్రీస్తు అంటే అంత అసహ్యం, అంత దూషణ. పాస్టర్లను భయంకరంగా తిట్టేవాని నేను. దొంగ బోధకులు, మీరు దొంగ ప్రవక్తలని భయంకరంగా దూషించేవాని నేను. యేసుక్రీస్తు దేవుడే, అసలు చెప్పదు యేసుక్రీస్తు దేవుడు కాదు, అసలు యేసుక్రీస్తుకు రూపమే లేదు అని అనేవాడిని నేనండి. అంత విపరీతంగా తిరిగేవాడిని నేను. నాకు అప్పుడు భయంకరమైన చేతిబడి శక్తులు, పడుకోవాలంటే భయము, గుండెలో ఒకలాంటి భయము, వణుకు పుట్టేది నాకు. నిద్రపోతుంటే దయ్యాలు వచ్చి ఇలా గొంతు పట్టేసుకునేవి, దురాత్మలు ఇలా గొంతు పట్టేసుకునేవండి నన్ను. నిద్రలో ఎన్నోసార్లు చనిపోవాలి. దురాత్మలు ఎన్నోసార్లు యాక్సిడెంట్ల వైపు నడిపించాయి. ఒకసారి ఒక ఘోరమైన యాక్సిడెంట్, మధ్యలో నేను వెళ్తున్నానండి బైక్, ఇవతల పక్క ట్రక్ వచ్చింది, ఇవతల పక్క బస్సు వచ్చింది, మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఆ రోజు చనిపోయానేమో అనుకున్నాను నేను. బస్సు తగిలితే అంత దూరంలో పోయి పడిపోయాను. బండి మొత్తం ఇలా రాసుకొని పోయింది పూర్తిగా, చేతులకంత దెబ్బలు. బండి వాళ్ళు అడిగితే వేరే వాళ్ళు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పానండి. ఈ విధంగా జీవిస్తున్న జీవితం నాదే, ఈ విధంగా బ్రతుకుతున్న బ్రతుకండి నాది. ఎవరి మాట వినేవాని కాదు, నా ఇష్టానుసారంగా చేసే, నా ఇష్టానుసారంగా నేను నడవాలి, నా ఇష్టంలోనే సంతోషాన్ని వెతికేవాని నేను. ఇలా తిరుగుతూ లోకానుసారంగా బ్రతికాను. ఎప్పుడైతే ఈ అమ్మాయి నన్ను మోసం చేసిందో ఇంకా తాగుడుకు బాగా బానిసైపోయానండి. హైదరాబాద్లో ఉద్యోగం పోయింది, ఇట ఇంటర్నేషనల్ సెలక్షన్ పోయింది, వచ్చిన స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చిన రైల్వేలో జాబు పోయిందండి. ఊకే సైన్ చేస్తే జాబ్ వస్తుంది, నాకు జాబ్లో జాయిన్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో కాస్త వచ్చిన జాబ్ ఆఫర్ కూడా పోయింది. ఇంకా ఎందుకు బ్రతకాలనిపించింది, ఎందుకు జీవించాలనిపించిందండి నాకు. అందరూ వదిలేశారు కదా, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, ప్రేమించిన అమ్మాయి వదిలేసింది, ఈ అమ్మాయి కూడా నన్ను వదిలేసింది. నేను అంటే ఎవరికి ఇష్టం లేదు కదా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు కదా అని అనుకొని నేను భయంకరంగా లోకానుసారంగా బ్రతుకుతూ జీవించానండి నేను. ఒకనొక దినాన నా జీవితం నేను ముగించుకోవాలనుకున్నాను. ఎందుకు ఈ బ్రతుకు నేను బ్రతకాలి, బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపించిందండి నాకు. అలాంటి సమయంలో చనిపోవడం డిసైడ్ అయినండి. నేను ఆ పుట్టుక నుంచి నేను బ్రదరన్ సంవత్సరానికి వెళ్ళాను. నాకు పరిశుద్ధాత్ముడు అంటే సంగతి తెలీదు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న సంగతి తెలియదు, దేవుడు నిజంగా మనుషులు డైరెక్ట్ మాట్లాడతాడన్న సంగతి తెలీదు, దేవుడు దర్శిస్తాడన్న సంగతి తెలియదు, ఇవేం తెలియదండి నాకు. నాకు భయంకరమైన చేతిబడి చేశారు, భయంకరమైన చేతిబడి శక్తులు నన్ను వేధిస్తున్నాయి, వెంటాడుతున్నాయి, మనశ్శాంతి లెక్క చేస్తున్నాయి, నిద్రపోకుండా చేస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సౌండ్స్ నాకు వినిపించేవి, ఏవో మాటలు నాకు వినిపించేవండి. ఇవన్నీ నా తల్లిదండ్రులు చేసిన శాపాలు, పితరుల శాపాలు. నా పితరులందరూ ఇదే వృత్తిలో ఉండేవాళ్ళనండి. ఇవి నన్ను వెంటాడుతున్నాయి. అప్పుడు నాకు ఎందుకు అనిపిస్తుంది, నేను చనిపోవాలి, దేనికైనా ఉరేసుకొని చనిపోవాలి, ఏదైనా తాగి చనిపోవాలి అని అనుకుంటున్నానండి నేను.
నాకు తాగే అలవాటు ఉంది కాబట్టి దాంట్లో ట్యాబ్లెట్లు వేసానండి. బాగా ట్యాబ్లెట్లు వేసి తాగాను. తాగితే పడిపోయి మడత రోజుకు లేసాను, కానీ చనిపోలేదు. నేను ఇంజెక్షన్స్ ఇచ్చుకునే అలవాటు ఉంది కదా. నేను కొన్నిసార్లు ఏం చేసేవానంటే ఆ ఇంజెక్షన్స్ ఇచ్చుకునేటప్పుడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇప్పించుకునేవానండి. నేను నాతో పాటు చేసే నర్సులతో ఆ ఇంజెక్షన్స్ కైపులో అలానే పడిపోయేవాడిని. అంత భయంకరంగా జీవించిన జీవితం అండి నా జీవితం. ఇలా ఉన్న సమయంలో ఇంకా చనిపోవాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు రాత్రి 12 గంటల సమయంలో అండి బాగా ఏడుస్తున్నాను, బాగా దుఃఖం మనోవేదనతో ఉన్నాను. చనిపోవాలని డిసైడ్ అయినప్పుడు అండి రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం తెరవబడిందండి. కొన్ని కోట్ల క్రాంతి కలిగిన ఆ యొక్క వెలుగు నా ఎదుట ప్రకాశించింది. ఆ వెలుగులో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నశించిన దాన్ని వెదక్కి రక్షించకు వచ్చిన క్రీస్తు నేనే, నన్ను నమ్ము, నేను నిన్ను బ్రతికిస్తానన్నాడు దేవుడు అండి. నా హృదయం కరిగిపోయింది. ఎంతో దుఃఖం లోపల, వేదన, ఆ వేదన నా హృదయంలో. నేను ఘోరమైన పాపిని ప్రభువా, నేను ప్రధాన పాపిని ప్రభువా నేను ఒప్పుకోవడం ప్రారంభించానండి. ఆ యూపీ అమ్మాయిని నేను ఎంతోగానో ప్రేమించాను తెలుసా. అమ్మాయికి మాట నేను నిజంగా నన్ను లవ్ చేస్తే నా పేరు నువ్వు ట్యాటూ వేయించుకుంటా అండి. నేను నా చేతికి నేను ఇక్కడ ట్యాటూ వేయించుకున్నాను అమ్మాయి పేరు. ఇక్కడ అంతా పచ్చబొట్టు ఉంటుంది నా చేతికి. అమ్మాయి పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను. అంత ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను వదిలేసిపోయిందండి. నేను ఏ దేవుడైతే దూషించానో, ఏ దేవుడైతే నేను తిట్టానో, ఏ బైబిల్ పక్కన పెట్టుకొని నేను మందాగానో, ఏ బైబిల్ పెట్టుకొని పక్కన నేను అమ్మాయిలతో వ్యభిచారం చేశానో, అదే దేవుడు నన్ను దర్శించాడండి. అదే దేవుడు నాతో మాట్లాడాడు. బిడ్డ, నువ్వు నశించిపోవడానికి వీలేదురా, నువ్వు నా కుమారునివే, నేను నిన్ను కని ఉన్నాను. అందుకే దేవుడు నాతో చెప్పాడు, నశించిపోతున్న నీ జీవితాన్ని నేను కడతాన్నాడండి నా దేవుడు. రోజు ఎందుకో తెలియని ఒక వేదన, తెలియని ఒక దుఃఖం నన్ను దేవుడు దర్శించాడు. రాత్రి నా జీవితం ఒక్కసారిగా మార్చబడిందండి. ఒక్కసారిగా నా హృదయం మొత్తం తేలికైపోయింది. ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్తే నా తల్లిదండ్రులు ఎవరు నాతో మాట్లాడలేదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే నా తల్లిదండ్రులు చెప్పారు, ఇంటికి వస్తే మందు పెట్టి చంపుతామని. కానీ ఎలా ఇంటికి వచ్చానో తెలియదండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక మందిరానికి నడిపించబడ్డాను. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఒక మందిరానికి వెళ్ళు నువ్వు అని. నేను ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు నాకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు రక్షించబడు, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకో, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటేనే నువ్వు రాజ్యము నీకు అని. నేను నమ్మి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించానండి. నేను 3 రాత్రులు 3 పగులు ఉపవాసం కూర్చొని బాప్తిసం తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు అండి, యేసయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, ప్రధాన పాపిని, వ్యభిచారినయ్యా, నేను మోసగానే అయ్యా, అబద్ధిక్కునయ్యా, నేను నరహంతకుని, నన్ను క్షమించయ్యా, ఒక్కసారి నన్ను క్షమించాలని ఒక్కసారి నాతో మాట్లాడయ్యా. నేను ఏడుస్తున్నానండి. మూడు రోజులైంది ఉపవాసం అండి. ఏం తీసుకోవట్లేదు, కూర్చొని ఏడుస్తున్నాను. ఒకటే ఏడుపు, పాపినయ్యా క్షమించయ్యా, పాపినయ్యా క్షమించయ్యా, నేను రక్తంతో కడిగా నా జీవితాన్ని మార్చయ్యా, నేను ఎప్పుడు విడిచిపెట్టి పోను ప్రభు అని ఏడుస్తున్నానండి. నేను రాత్రి దాదాపుగా 2 అవుతుందండి రాత్రి. ఆ సమయంలో ఒక వ్యక్తి ఎవరో నన్ను భుజాన్ని తడుతున్నట్టు నేను చూశానండి. ఆ వ్యక్తి నన్ను నా ప్రార్థనలో ఆ వ్యక్తి నన్ను తీసుకుపోయి ఒక స్థలంలో నిల్చోబెట్టిన తర్వాత నేను చూశానండి నా కళ్ళతో. అక్కడ యేసుక్రీస్తు సిలువేయబడి యేసుక్రీస్తు యొక్క రక్తం ఒక్కొక్క బొట్టుగా నేల మీద పడుతుంది. ఈ దేవదూత నన్ను తీసుకుపోయి ఆ రక్తం దగ్గర నిల్చోబెట్టిందండి. ఆ రక్తం నేల మీద పడట్లేదు, నా మీద పడుతుంది సై రక్తం. ఆ రక్తం నా మీద పడుతున్న ప్రతిసారి నాలో నుంచి ఏదో ప్రభావం వెళ్ళిపోతున్నట్టుగా నేను చూస్తున్నాను. నేను అంతసేపు నా దేహం అంతా ఒక రకంగా ఉందండి.
కానీ యేసుక్రీస్తు రక్తం మొత్తం నా మీదకి వచ్చినప్పుడు, నా తల నుంచి నా కాళ్ళ వరకు యేసయ్య రక్తం మొత్తంలో నేను నిండిపోయినప్పుడు అండి, యేసయ్య ఒక్కసారిగా తన చేతులతో ఇలా తుడుచుకుంటూ రావడం నేను చూశాను. యేసయ్య ఎప్పుడైతే తన చేతులతో నన్ను తుడిచానండి, ఒక్కసారిగా నా దేహం అంతా ఒక కలర్లోకి పూర్తిగా మారిపోయిందండి. దేవుడు నాతో చెప్పాడు, ప్రతి పాపములు క్షమింపబడి ఉన్నది. ఈరోజు నుంచి నువ్వు నా కుమారుని, నేను కని ఉన్నానని దేవుడు నాతో మాట్లాడండి ఆ రోజు రాత్రే. నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించానండి. అంగీకరించి రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత 40 రోజులు నేను ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉన్నప్పుడు మా భార్య అప్పుడు డెలివరీ అయిందండి. డెలివరీ అయినప్పుడు నాకు ఒక చిన్న పాపను దేవుడు ఇచ్చాడు. ఆ పాపకు కన్ను పూర్తి ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. ఇన్ఫెక్షన్ అయిపోయి కన్ను నుంచి కొన్నిసార్లు రక్తం వచ్చేది. కొన్నిసార్లు ఆ పాప కళ్ళు తెరిచేవి కాదు, కళ్ళు పూర్తిగా మూసుకొని పోయేవి. పొద్దున్న లేస్తే ఆ పాప కళ్ళు ఓపెన్ అవే కాదు, కంట్ల నుంచి ఎప్పుడు నీరు కారేవండి. దేవుని సన్నిధిలో కూర్చొని మేము ప్రార్థించామండి. నిజం వాస్తవం. నేను 3 రోజులు ఉపవాసం కూర్చున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు. ఆ పాపకు డాక్టర్లు చెప్పారు, ఈ పాపకు ఇన్ఫెక్షన్ అయిపోతుంది పూర్తి కన్ను. రోజుకి ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. నేను కూడా హాస్పిటల్లో చేస్తాను కాబట్టి చాలామంది డాక్టర్లకు చూపించాను నేనండి. డాక్టర్లు కొన్నిసార్లు కన్ను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఎంతో యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, ఎన్నో యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇచ్చినా కూడా ఆ పాపకు నయం అవ్వట్లేదు. కన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నిజంగా అండి ఆ రోజు నన్ను దర్శించినప్పుడు నా దర్శనంలో నేను క్లియర్గా చూస్తున్నాను ఆ పాపని యొక్క కన్నులను దేవుడు ముట్టడం. నేను ఉదయం ఇంటికి పోయిన తర్వాత చూస్తే ఆ పాప కళ్ళు తేటగా క్లియర్గా ఆ పాప కళ్ళు ఓపెన్ అయి నన్ను చూడడం నేను చూశానండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అద్భుతాలు చేయడం దేవుడు ప్రారంభించాడు నా జీవితంలో అండి. ఆ తర్వాత నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎప్పుడు సమస్యలు ఇంకా, ఎందుకంటే నేను ఒక్కరి నా కుటుంబంలో రక్షించబడింది, ఎవరో రక్షించబడలేదండి. అందరూ కూర్చొని నా ఇంట్లో సినిమాలు సీరియల్ చూస్తే ఒక్క మూల కూర్చొని యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నా జీవితాన్ని మార్చిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని ఒక మూల కూర్చొని ఏడ్చామనండి. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసామని, నా కుటుంబాన్ని దర్శించయ్యా, నశించిపోతున్నారయ్యా, నా బంధువులు నశించిపోతున్నారు, నా కుటుంబం నశించిపోతుంది, వాళ్ళని దర్శించవా, వారితో మాట్లాడవా ప్రభువా అని కూర్చొని ఒక మూల కూర్చొని ఏడ్చామనండి. కొన్ని సందర్భాల్లో మేమందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి మా ఇంట్లో పడుకోవడానికి కూడా ఉండేది కదండి. చాలా చిన్న ఇల్లు మాది. ఒక 5 మంది కూడా ఇంట్లో పడుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అలాంటి ఇంట్లో నేను ఉన్నప్పుడు అండి కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది అయితే పొలాలకు పోయి ప్రార్థన చేసుకునేవాడిని. బాత్రూంలో కూర్చొని ప్రార్థన చేసేవాడిని అండి నేను. ఇలా సమయంలో యేసయ్య నా హృదయంలో భారాన్ని ఉంచాడు, సువార్త భారాన్ని. అనేకులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అలాంటి సందర్భాల్లో నాకు ఒక బ్రదర్ పరిచయం అయ్యాడండి. ఆ బ్రదర్ ద్వారా నేను సువార్తలు దేవుడు నాకు నేర్పాడండి. రాత్రి పగలు దేవుడి సువార్తలు కొనసాగేవాడిని. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10, 11, 12 అయ్యేదండి. కొన్నిసార్లు ఇంటికి వచ్చేసరికి ₹1 నా దగ్గర ఉండేవి కాదండి. కొన్నిసార్లు టీ తాగడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి. చర్చికి పోవడానికి డబ్బులు లేక నడుచుకుంటూ పోయేవాడిని నేను. నువ్వే నన్ను నడిపించయ్యా అని. ఈ విధంగా కొనసాగుతున్న నా జీవితంలో ఒకనొక దినాన మా తండ్రి, మా నాన్నగారు భయంకరమైన చేతిపడి చేస్తున్నానని పొలంలో కూర్చొని. నేను చేతిపడి చేస్తున్నప్పుడు ఆ దురాత్మలు మా నాన్నని ఆవరించాయి. దురాత్మలకు అలవాటు ఏంటంటే చేతిపడి చేసేవాళ్ళు ఎవరికైతే చేతిపడి చేస్తున్నారో ఆ దురాత్మలు ఒకటి వారినైనా చంపుతాయి, లేదా చేసిన వ్యక్తినైనా చంపుతాయి. మా నాన్న మీదకి ఆ దురాత్మలు అటాక్ అయ్యి మా నాన్న కాళ్ళను, చేతులని, తలని మొత్తం పని చేయకుండా ఆపేయండి. మా నాన్న అంటున్నాడు, ఇన్ని రోజు నేను మిమ్మల్ని కొలిచాను కదా, ఇన్ని రోజు నేను మిమ్మల్ని పూజించాను కదా, నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనేవాడండి. మా నాన్న బాగా వజ్రాలు తవ్వడం కొరకు, బంగారు తవ్వడం కొరకు ఆ దయ్యాలను అడిగేవాడు. అవి దేవతలు అనేవాడు మా నాన్న. నా దేవుడు అనేవాడు మా నాన్న. ఆంజనేయ స్వామి మా దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు చెప్తాడు ప్రతిదీ అనేవాడండి మా నాన్న.
ఆ రోజు మా నాన్న అంటున్నాడు, నువ్వే కదా నా దేవుడు, నేను నిన్ను నమ్ముకున్నా కదా, నేను నీకు పూజలు చేశా కదా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చా కదా, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాను కదా అని చేనులో ఏడుస్తున్నాడంటండి. అప్పుడు ఒక దురాత్మ మా నాన్న నుంచి మాట్లాడుతుందంట, నువ్వు చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటావు, లేకుంటే ఏదైనా తాగుంటున్నాయంట, ఎక్కడైనా పారిపో అని చెప్తున్నాయంట అండి. అప్పుడు మా నాన్నకి ఏం చేయాలో తెలియక ఇంకా కాళ్ళు చేతులు పనిచేయడం స్టాప్ అయిపోయాయంటే, ఆగిపోయాయి. అప్పుడు మా నాన్న గట్టిగా ఒక్కసారిగా యేసయ్యా అన్నాడంట అండి. ఆ మాట మా నాన్న ఎప్పుడైతే పలికాడో ఒక్కసారిగా చేనులో పడిపోయాడు. ఇంకా మా నాన్న ఆ రోజు నిజంగా దేవుడు మా నాన్నని దర్శించకపోయింటే మా నాన్న ఆ రోజే చనిపోయేవాడండి. కానీ యేసుక్రీస్తు దేవుడు మా నాన్నని దర్శించాడు ఆ రోజు. ఆ తర్వాత మా నాన్న కొన్ని గంటలు అలానే చేనులో ఉండిపోయాడు. ఎవరికి తెలీదు మా నాన్న పడిపోయిన సంగతి. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూసి, పొలంలో వాళ్ళు చూసి మా నాన్నతో మీ ఆయన అలా చేనులో పడిపోయాడంటే అక్కడ పోయి చూస్తే మొత్తం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తము ఇవన్నీ అంత చుట్టుపక్కల పడినాయంటండి. కొన్నిసార్లు తలలు, పుర్రెలు తీసుకొని పూజలు చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి చేనులో పడిపోతే ఇంటికి తీసుకొచ్చి డాక్టర్ దగ్గర చూపించామండి. ఇంజెక్షన్స్ వేసాడు. తర్వాత ఆయన లేచిన నుంచి ఇంకొకటే భయం, అవి దయ్యాలు అవి నన్ను పిలుస్తున్నాయి, నన్ను దోలుకుపోతాయంట, నన్ను ఉండనివ్వమంట, నన్ను బ్రతకనివ్వమంట, నేను చచ్చిపోతాను, నన్ను పంపేయండి, ఎక్కడన్నా నేను చచ్చిపోతాను, నన్ను పంపేయండి, లేకపోతే అవి నన్ను తీసుకుపోనియండి, నేను పోతా అని అంటున్నాడండి. భయంగా ఉంది మా గుండెల్లో. అప్పుడు మేము కూర్చొని ప్రార్థన చేశాం. కొంతమంది సేవకులు ప్రార్థన చేశారు మా నాన్నని. మా నాన్న రక్షణకు సిద్ధమయ్యాడు. రక్షణ తీసుకున్న తర్వాత మా నాన్నను దేవుడు సంపూర్ణంగా విడిపించాడండి దురాత్మల నుంచి, చేతిబడి శక్తుల నుంచి. అవన్నీ సాతాను శక్తులని మా నాన్న తెలుసుకొని వాటన్నిటిని వదిలేశాడండి. మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు అంతరాలు వేయించుకోవడానికి, తాయెత్తులు తీసుకోవడానికి, మా నాన్న దగ్గరికి సలహాలు తీసుకోవడానికి వచ్చేవాళ్ళండి. అలాంటి వ్యక్తిని యేసయ్య దర్శించి మార్చాడండి. మా ఇంట్లో ఎప్పుడు శ్లోకాలు రాసేవాళ్ళు మంచి జరుగుతుందని. ఇలా శ్లోకాలు పలికేవాళ్ళు, పేపర్లు బుక్కులు శ్లోకాలు రాసేవాళ్ళండి మా ఇంట్లో వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మా నాన్న దర్శించిన తర్వాత మా నాన్న కూడా దేవుడు చిన్నగా స్వార్థ పనిలో వాడుకుంటాడండి. ఈ విధంగా మా ఇంట్లో మా నాన్న రక్షించబడ్డాడు, మా అమ్మ రక్షించబడలేదు. మా అన్న భయంకరమైన విగ్రహాదంలో ఉన్నాడు, మా వదిన భయంకరమైన విగ్రహాదంలో ఉందండి. వాళ్ళకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదు. కానీ మా వదిన రక్షించబడిన తర్వాత దేవుడు ఆమె గర్భఫలం తెరిచాడండి. ఎంతోమంది డాక్టర్లకు చూపిస్తే ఈమెకు పిల్లలు కారని చెప్పారండి డాక్టర్లే. కానీ ఆమె రక్షణ తీసుకున్న తర్వాత 6 నెలలోనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈరోజు ఒక చక్కటి బిడ్డని దేవుడు వాళ్ళకు బహుమానంగా ఇచ్చాడండి. ఈ విధంగా పాడైపోయిన నా కుటుంబాన్ని, పాడైపోయిన మా జీవితాలనండి ఈరోజు మళ్ళీ మా భార్యకు నేనంటే భయంకరమైన అసహ్యం కదండి. కానీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు మా ఇద్దరిని సమాధానంగా ఉంచాడు. అనుమానపు ఆత్మను దేవుడు నా నుంచి తీసేశాడు. రౌడీజం నుంచి దేవుడు నన్ను విడిపించాడండి. ఇలా నేను ఉన్నప్పుడు ఈ యూపీ అమ్మాయి నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందండి. నేను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, నీ గురించి అందరికి చెప్తాను అని. ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాను, దేవా నాకు ఈ శోధ నుంచి తీసేయ్యా, నీకు సాక్షిగా బ్రతుకుతాను, నేను పాపం చేయను ప్రభువా అని నేను ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ శోధ నుంచి నాలోంచి సంపూర్ణంగా తీసేశాడండి. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మత్తయి సువార్తల నుంచి 12:18 నేను ఆ సేవకుడు నేను ఏర్పరచుకున్నాను, అతని మీద నా ఆత్మ ఉంచేదను, నేను అన్యజనులకు అపోస్తల కార్యంలో ఉన్న ప్రకారం నేను అన్యజనుల ఎదుటకు, రాజుల ఎదుటకు, అధికారుల ఎదుటకు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నావని. ఆ విధంగా దేవుడు నాతో దర్శనాల ద్వారా, కళల ద్వారా కొన్నిసార్లు నా ఆత్మను దేవుడు తీసుకెళ్లేవాడు ఇతర ప్రదేశాలకి. అక్కడ ప్రాంతంలో జరిగే సిచ్యువేషన్స్ దేవుడు నాకు చూపించేవాడండి. చూపించి ప్రార్థనలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, ఈ విధంగా నేను ప్రారంభించానండి. దేవుడు నన్ను అనేక సభలకి, అనేక రాష్ట్రాలకి దేవుడు నన్ను తీసుకెళ్తూ తన స్వార్థలో వాడుకుంటానండి. ఘోర పాపినైన నా జీవితాన్ని, ఎక్కడో పెంట కుప్పలో బ్రతికిన నా జీవితానండి. ఎప్పుడు ప్రసంగాలు చేసినోని కాదు నేను, ఎప్పుడు వాక్యం చెప్తాను అనుకున్నాను కాదు నేను. యేసుక్రీస్తు అంటే అసహ్యమైన వ్యక్తిని నేను. కానీ పెద్ద పెద్ద సభల్లో ఒక పాత్రగా, ఒక పనికిరాని పాత్రని నేను, ఎక్కడో మూలకున్న పాత్రని దేవుడు బంగారు పాత్రగా మార్చాడండి.
ఒక విలువైన పాత్రగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నా బ్రతుకును మార్చింది యేసయ్య ఒక్కడే. నా జీవితాన్ని మార్చింది యేసయ్య ఒక్కడే అండి. నా జీవితాన్ని మార్చింది. నా తల్లిదండ్రుల వల్ల కాలేదు నన్ను మార్చడానికి, పాస్టర్ వల్ల కాలేదు నా జీవితాన్ని మార్చడానికి, డాక్టర్ల వల్ల కాలేదు నా జీవితాన్ని మార్చడానికి, పోలీసుల వల్ల కాలేదు నా జీవితాన్ని మార్చడానికి. అంత బానిసైపోయిన నా బ్రతుకులో నుంచి కేవలం యేసయ్య యొక్క మాటనే నా బ్రతుకును మార్చిందండి. వ్యభిచారం నుంచి విడిపించింది, తాగుల నుంచి విడిపించింది, అక్రమ సంబంధాల్లో బతుకున్న ఆ అక్రమ సంబంధాల నుంచి యేసయ్య నన్ను విడిపించి ఈరోజు దేవుడు నిజంగా నన్ను లోకానికి సాక్షిగా వాడుకుంటానండి. పాడైపోయిన నా కుటుంబాన్ని దేవుడు మూలకు తలరాయిగా చేసి నా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నానండి. ఈ విధంగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఎలీషా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యం మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ రావాలండి.